లో కోపం లేదు. లక్ష్మణుడు కోపం తెచ్చుకున్నాడు కానీ సీతాదే ఈ సుగ్రీవుడి మీద రాముడు తెచ్చుకోడు. అంటే ఒకటే మాట చెప్పమని ఇప్పుడు మన ఎవరు చెప్పేది మాట మాస్టర్ గారు ఉదాహరణ చేతి చెప్తుంది. అంటే సుగ్రీవేమో వానాకాలం అయిపోతే సీతాదేవిని వెతకడానికి పంపిస్తాను, అంటే వారిని చంపేసే టైంకి వర్షాకాలం వచ్చేసింది, మరి వర్షాకాలంలో వెళ్ళడం కష్టం కదా అన్నాడు. వానాకాలం అయిపోయింది, హాయిగా సుఖాల్లో మునిగి తేలింది, మర్చిపోయాడు. రాముడికి వాడక ఆ దూరంగా ఎక్కడో విడిదిచ్చాడు, అలో ఉంటున్నాడు, పలకరిస్తున్నాడు. కానీ సీతాదేవి కోసం మనుషుల్ని పంపించాలి అనే విషయం అయిపోయింది. వర్షాకాలం అయిపోయింది, శరత్కాలం వచ్చేసింది, శిశిరం చలికాలం కూడా గడిచిపోతుంది. ఇంకా ఇతను ఊండా అంటూ అసలు ఏమీ లేదు. ఈ రాముడు పాపం బాధపడుతూ సీత ఎక్కడ ఉందో, ఈ చలికాలంలో ఎక్కడ గడుపుతుందో, కప్పుకోవడానికి కప్పటి ఉందో లేదో పాపం ఈయన వాహనం ఏం పడుతున్నాడు. చూశాడు లక్ష్మణుడు, ఏంటన్నయ్య ఆయనేమో మాట్లాడుతూ వెళ్ళి అడగవు, నీ లేకపోతే నేను అడుగుతాను కోపం చెప్పి కోపంగా ఈ విల్లును అడుగుతూ బయలుదేరాడు. అయితే 4 వేసి వాయించైనా సరే వచ్చేస్తాను. అదే అక్కర్లేదులే, ఒకే మాట చెప్తే ఒక్క మాట చెప్పాడు అంతే. ఏదో ఆ ఘాటంగా వెళ్ళిపోయేటప్పటికి మన అక్కడ విల్లు పెట్టి తప్పనే కోటగోడను తలుపు కొట్టాడు. ఆ శబ్దానికి సుగ్రీవుడు కంగారు పడిపోయి ఆ కిటికీలో చూడండి ఎవరు వచ్చారు అంటే లక్ష్మణుడు మంచి కోపంగా ఉన్నట్ట. అప్పుడు దిగింది మొక్కు. అమ్మకు లక్ష్మణుడు ఎంత కోపంగా వచ్చాడంటే సీతాదేవిని పంపించలేదనే నేను ఇంకా నేను ఇప్పుడు వెళ్తే ముందు నన్ను చితకబారేస్తాడని చెప్పి అక్కడ ఆమెను పంపించాడు. ఈ ఎదురుకుండా తలుపు తీసి ఆవిడ తాను వచ్చేటప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఇంత కోపంతో ఇలా కొట్టేపోతాడు, తలుపు తీయగానే వేసేద్దాం. ఆవిడ వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, గొప్పని బుర్రం చేసుకున్నాడు. ఆడవాళ్ళకి చూడకూడదు ఆయన సీతలు అయితే కాలి పట్టీలో గుర్తుపెట్టాడు కానీ ఆవిడ మెడలో పెట్టినా కానీ తెలియ ఉన్నాడు. పరాయాడ వాడు మొహాలు చూడడు, ఆయన దుమ్ముకుని బుర్రం చేసుకున్నాడు. అందుకని సుగ్రీవుడు అవునండి ఆయన పంపించారు, ఏంటి ఇలాగా గొప్పలో ఉన్నారు, ఇలాగా ఇంకేం మాట్లాడతాడు, ఆవిడేం బెదిరిస్తాడు అసహ్యంగా. అప్పుడు రాముడు ఇక్కడ మాట గుర్తొచ్చింది. ఆయన ఒకటే అన్నాడు, వాలిని చంపినప్పుడు వాలిని చంపడం కోసమను ఆ ముందు ఈయనకి సుగ్రీవుడికి అనుమానం వచ్చింది. ఈ నిజంగా వాలిని పగడగట్టు బాణం వేసి 7 తాడి చెట్లు ఉంటే ఒకేసారి వాటిని విరగొట్టాడు ఆయన. ఆ బాణము వాలిని చంపిన బాణం ఎక్కడికి వెళ్ళిపోలేదు, మళ్ళీ నా దగ్గరికి రాముడి బుధలోనే ఉన్నాయి అని చెప్పి చాలు అన్నాడు. రాముడు ఇలా చెప్పమన్నాడమ్మా సుగ్రీవుడికి, వాలిని చంపిన బాణము అప్పుడు ఆ పొగల్ని వాటిని చీల్చుకుంటూ మళ్ళీ తిరిగి తన అంబుల బదిలోకి వచ్చింది. ఇప్పటికీ కూడా అప్పటికి ఇంకా అక్కడ కొత్త చిగురు మొలవలేదు. అంటే రాముడు కోసిన బాణం యొక్క కోత అలాంటిది, ఇంకా మళ్ళీ చిగురు కొట్టలేదు అక్కడ. అది ఇప్పుడు నా అంబుల బదిలో ఇంకా ఉంది అని చెప్పన్నాడు. అది చాలు సుగ్రీవుడికి అర్థమైపోయింది. అప్పుడు అప్పుడు మళ్ళీ సమావేశాన్ని పడి తీసుకున్నాను అక్కడికి. అప్పుడు కూడా రాముడు కోపం తెచ్చుకోవాలి. ఇంకా సముద్రుడి మీద మాత్రం కొంచెం కోపంగా బాణం ఎక్కువ పెట్టే ఆయన గుర్తున్నాను వచ్చాడు. ఎక్కువ పెట్టేటువంటి బాణాన్ని మరి నేను మళ్ళీ వెనక్కి తీసుకోను అంటే అప్పుడు సముద్రంలో ఉండేటువంటి రాక్షసులు కొంతమంది అంటే వాళ్ళ మీదకి దాన్ని ప్రయోగించాడు. వాళ్ళ బాధ నేను అలా భరించలేకపోతున్నాను, వాళ్ళని చంపే అన్నాడు. ఇప్పుడు వాళ్ళని చంపేశాడు. ఆ వాళ్ళని రాంబాణానికి తిరుగులేదు చెప్పి చెప్తారు. అంచేత ధర్మపరమైనటువంటి విషయంలో కోపం ఏదైనా ఉంటుంది తప్పిస్తే వాళ్ళకి కోపం అనేటువంటిది ఏమీ ఉండదు. అంటే ఇష్టం అనేటువంటిది కానీ భయం అనేటువంటిది కానీ కోపం అనేటువంటిది కానీ లేనటువంటి వాడినే స్థితధి అని పిలుస్తారు, ముని అని పిలుస్తారు. అందుకే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీమహీషాః బ్రాహ్మణేభ్యః